కర్నూలు జిల్లాలో దళితులపై దాడులు అరికట్టాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో చిప్పగిరి లక్ష్మీనారాయణ, సెరీన్ నగర్ సంజన్న ఇద్దరు దళిత నాయకులను దారుణంగా హత్య చేశారని, ఈ హత్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. పోలీసులు విచారణ చేపట్టి హత్యలకు కారణమైన సూత్రధారులను అరెస్టు చేయాలని వారు కోరారు. చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య చేసిన నిందితులు వెంటనే చిప్పగిరి లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన నిందితులు వెంటనే చిప్పగిరి లక్ష్మీనారాయణ కేసు నిష్పక్షపాతంగా పోలీసులు వెంటనే చిప్పగిరి లక్ష్మీనారాయణ చంపిన కేసు దర్యాప్తును పోలీసులు నిష్పక్షపాతంగా వెంటనే చంపినందుకు సూత్రధారులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. పోరాడతాం. చిప్పగిరి లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. చిప్పగిరి లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పైన చాలా దాడులు చేయాయి. ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలకు అత్యున్నతమైనటువంటి స్థానం కల్పించింది. అది ఓర్వలే కొంతమంది దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఎస్సీల పైన దాడులు జరుగుతున్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఈ యొక్క దళితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన మేము తెలియజేస్తున్నాము. కర్నూలు జిల్లాలో ఎస్పీ గారు సెలవులలోకి వెళ్ళారు. ఇప్పుడున్నటువంటి అడిషనల్ ఎస్పీ గారు దళితులపై దాడులు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటే ఈరోజు రాష్ట్రంలో దళితులపైన వివక్షత, అంటరాంతనము చాలా బెదిరిపోతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఎస్సీల పైన ఎవరైతే దాడులు అగ్రవర్ణాలు చేశారో వాళ్ళని ఎస్సీ చట్టం కింద కఠినంగా నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి అదేవిధంగా దళితులకు పూర్తి రక్షణ కల్పించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తేనే వెంటనే పోలీస్ కంప్లైంట్ రిపోర్టు తీసుకోకుండా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి ఎస్పీ గారు, డిఎస్పీ గారు వెంటనే ఎస్పీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో రిసిప్ట్లు ఇచ్చి ఈ యొక్క మాదిగలకు న్యాయం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుల సంవత్సరం మాదిగా మేము డిమాండ్ చేస్తున్నాము. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో మాదిగ కుల సంఘాల ఐకమత్యంతో జేఏసీగా ఏర్పడి మరి ఏప్రిల్ నెల 27వ తేదీ 2:45 చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు గుంటకల్లు పట్టణంలో పనులు తిరిగి మరలా చిప్పగిరి గ్రామానికి పోతున్న సమయంలో మరి కొంతమంది తనకి సరిపడని వ్యక్తులు కిరాయి హంతకులతో మరి వాళ్ళకు బడ్జెట్ కేటాయించి చిప్పగిరి లక్ష్మీనారాయణ మట్టు పెట్టాలనే ఉద్దేశపూర్వకంగా ఒక మాదిగ నాయకుడు రాజకీయాలు చేస్తున్నాడని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీగా ఇన్ఛార్జిగా ఉంటూ రాయలసీమ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రజలు దగ్గర సమస్యలు తీర్చుకుంటా ఉన్నారు. నాయకుడుగా చలమవుతా ఉన్నాడు. ఒక ఎగబడిన కులానికి చెందినటువంటి వ్యక్తి చిప్పగిరి లక్ష్మీనారాయణ మనకు అడ్డంకిగా మారుతూ ఉన్నాడని చెప్పి ఉన్నత కులాల వారు కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం మరి కుట్ర పన్ని కిరాయి హంతకులతో వారికి డబ్బులు చెల్లించి మరి 2:45 గుంటకల్లు బ్రిడ్జి దగ్గర లారీ ట్రిప్పర్ తీసుకొని మరి గుద్ది నిర్దాక్షిణంగా హత్య చేయడం ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, బాధింపజేసిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తా ఉన్నాం. పోలీసులు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య విషయంలో నిష్పక్షపాతమైన విచారణ చేపట్టాలి. చిప్పగిరి లక్ష్మీనారాయణ ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చాలా దాడుల్లో అమానుషమైనటువంటి హత్యలు 2 ఉన్నాయి. ఆ హత్యలకి కారణాలని మేము వెతుకుతున్నాం. అదే సందర్భంలో ఈ హత్యలకు సంబంధించిన విషయాలని పాత్రికేయ మిత్రుల ముందు తీసుకొచ్చేదానికి ఈరోజు మేము ఇక్కడ సమావేశమైనాం. మాదిగ జేఏసీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మాదిగ జేఏసీ ఈరోజు ఈ జిల్లాలో చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసు, ఆ హత్య జరిగిన విధానం, దాని వెనక ఎవరున్నారనేది తెలుసుకోవాలనేది ఒకటి. అదే సందర్భంలో
అంతకుముందు శ్రీనగర్లో సంజన్న అనేటువంటి ఒక మాజీ కార్పొరేటర్, వాళ్ళ కొడుకు ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటరు, అతన్ని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఈ రెండు విషయాలపైన విచారణ విధానాలు చూస్తే మాకు చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయని చెప్పి ఆ కుటుంబ సభ్యులు తెలియజేయడం వల్ల మాదిగ కుల సంఘాలన్నీ కలిసి ఈ యొక్క సంఘటనని కారణాలను వెతికే విషయంలో అవకతవకలు జరగకుండా